Hi friends, this is Ravi Kumar, Leo Digital Tech. Present our topic is technical SEO. Technical SEO is one of the main topic in SEO. In this technical SEO, we have different types of factors. Actually, with the technical SEO, in our doing indexing our website and find the errors and rectify errors using technical SEO to our website. In technical SEO, we have different types of factors like topics. These are like page speed, submit sitemap.xml and robot.txt and HTTPS and mobile friendly and find out and remove broken spam and dead links. Next and final, find out errors and 404 pages. These are the main topics in technical SEO. యాక్చువల్గా మనం టెక్నికల్ ఎస్ఈఓని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ యొక్క డేటాని ఇండెక్స్ చేయటం, తర్వాత మన వెబ్సైట్ యొక్క లింక్స్, ఎర్రర్స్, లింక్స్, బ్రోకెన్ లింక్స్ అండ్ ఫైండ్ అవుట్ చేసి వాటన్నిటిని రెక్టిఫై చేయడానికి ఈ టెక్నికల్ ఎస్ఈఓని యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే మన వెబ్సైట్ని ఎస్ఈఓ చేస్తామో, మెయిన్గా టెక్నికల్ ఎస్ఈఓ చేస్తామో, దాంట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే మనం పేజెస్ కానీ పోస్ట్ కానీ మన వెబ్సైట్ నుంచి చేస్తామో అప్పుడు ఏంటంటే ఈ టెక్నికల్ ఎస్ఈఓ డేటాని ఇండెక్స్ చేస్తుంది. డేటాని ఇండెక్స్ చేయాలంటే గూగుల్ మన వెబ్సైట్కి వచ్చేసి డేటాని క్రాల్ చేసి దాన్ని గూగుల్లో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత డేటాని ఇండెక్స్ చేస్తుంది. ఈ ఇండెక్స్ చేయటం వల్ల ఏంటంటే మన వెబ్సైట్కి వచ్చి ఎవరైనా వెబ్సైట్లో మన పేజెస్ని కానీ లింక్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు వెంటనే ఓపెన్ అవడానికి ఈ ఇండెక్సింగ్ అనేది యూజ్ అవుతుంది. డేటాని క్రాల్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి వెబ్సైట్లో వచ్చేసి ఏదన్నా లింక్స్, బ్రోకెన్ లింక్స్, స్పామ్ లింక్స్, ఎర్రర్స్ ఉన్నప్పుడు వాటిని రెక్టిఫై చేయడానికి ఈ టెక్నికల్ ఎస్ఈఓని యూజ్ చేస్తాం అనమాట. ఈ టెక్నికల్ ఎస్ఈఓలో మెయిన్ మనం వచ్చేసి ఫస్ట్ ఒక 3 టాపిక్స్కి డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. అది వచ్చేసి పేజ్ స్పీడ్. ప్రజెంట్ మన పేజ్ స్పీడ్ వచ్చేసి మన టెక్నికల్ ఎస్ఈఓ ద్వారా సెర్చ్ కన్సోల్ లాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మన వెబ్సైట్ యొక్క పేజ్ స్పీడ్ అనేది వెబ్సైట్ యొక్క పేజ్ స్పీడ్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ పేజ్ స్పీడ్ అనేది 0 to 49, 50 to 89, 90 to 100 ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. వాటిలో వచ్చేసి ఫోన్లో ఒకలాగా, తర్వాత డెస్క్టాప్, ల్యాప్టాప్లో ఒకలాగా మన పేజ్ స్పీడ్ అనేది చూస్తుంది. ఈ పేజ్ స్పీడ్ అనేది యావరేజ్గా దాదాపు 50 to 89 లోపు ఉంటే యావరేజ్గా ఉన్నట్టు, 0 to 49 ఉంటే మన పేజ్ అనేది ఎర్రర్స్, తర్వాత బ్రోకెన్ లింక్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మనకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 90 to 100 ఉంటే మన పేజ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే పేజ్ స్పీడ్ బాగుంటుంది, మన వెబ్సైట్ యొక్క పేజ్ స్పీడు పోస్ట్ చేసినప్పుడు కానీ, మన వెబ్సైట్కి విజిటర్స్ వచ్చినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు, మన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ స్పీడ్గా రన్ అవుతుందో అప్పుడు ఏంటంటే మన వెబ్సైట్ వచ్చి విజిటర్స్ వచ్చి దానిలో స్పెండ్ చేయడానికి ఎక్కువగా స్పెండ్ చేసి దాన్ని కన్వర్షన్ వరకు తీసుకెళ్ళటానికి
అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన పేజ్కి బ్యాక్ లింక్స్, ట్రాఫిక్స్ ఇట్లా రకరకాలుగా ట్రాఫిక్ పెరిగి బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన చెప్పాక 3 రకాలుగా ఈ పేజ్ స్పీడ్ అనేది డిస్ప్లే చేస్తుంది. వీటికి పేజ్ స్పీడ్ని తెలుసుకోవడానికి కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయని చెప్పారు కదా, అవి ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోస్లో ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి సబ్మిట్ సైట్ మ్యాప్ .xml అండ్ robot.txt. ఈ సబ్మిట్ సైట్ మ్యాప్ .xml అనేది మనం ఏదన్నా మన వెబ్సైట్లో పేజెస్ కానీ తర్వాత పోస్ట్ కానీ చేసినప్పుడు మన యొక్క వెబ్సైట్ యొక్క కంటెంట్ని కానీ, పేజెస్ని కానీ, వీడియోస్ కానీ వీటన్నిటిని ఒక హైరార్కీలో ఉంచుతుంది. ఎందుకంటే ఈ హైరార్కీలో మెయిన్ పేజీ, సబ్ పేజీ, కేటగిరీ ఇలా రకరకాలుగా ఈ సైట్ మ్యాప్ అనేది డివైడ్ చేసి ఒక డిఫరెంట్ వేస్లో స్టోర్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే గూగుల్కి ఈజీగా అర్థమయ్యి మనం ఎప్పుడైతే మన సైట్కి వచ్చి విజిటర్స్ కానీ ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఏ టైపు డేటా అయితే వాళ్ళు సెర్చ్ చేస్తారో ఆ టైప్ డేటా వెంటనే డిస్ప్లే చేయడానికి ఈ యొక్క సైట్ మ్యాప్ .xml అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా robot.txt అనేది ఈ సైట్ .xml అనేది యాక్చువల్గా గూగుల్కి అనేది విజువలైజేషన్స్ అనేది ఉండదు. దానికి ఏంటంటే కోడింగ్ లాంగ్వేజ్ ఇట్లా తెలుస్తుంది కాబట్టి ఈ హైరార్కీ వేలో సైట్ మ్యాప్ .xml అనేది అక్కడ మన డేటాని ఎప్పుడైతే విజిటర్స్ సెర్చ్ చేస్తారో అప్పుడు డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత robot.txt అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం కంటెంట్ని ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఆ డేటాని ఏంటంటే ఈ రోబోట్ అనేది మన డేటాని క్రాల్ చేసి గూగుల్లో స్టోర్ చేస్తుంది. అలా స్టోర్ చేయటం వల్ల ఏంటంటే విజిటర్స్ ఎప్పుడైతే మన వెబ్సైట్కి వచ్చి విజిట్ చేసి లింక్స్ కానీ ఏదైనా పేజెస్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఈ robot.txt ద్వారా ఏదైతే మన డేటా స్టోర్ అవుతుందో వాటిని విజిటర్కి డిస్ప్లే చేయడానికి ఈ robot.txt అనేది యూజ్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్స్ అనమాట లైక్. తర్వాత వచ్చేసి హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యాక్చువల్గా. తర్వాత ఎస్ అనేది ఏంటంటే ఇక్కడ సెక్యూర్ అనమాట. ఏదైతే మన వెబ్సైట్ ఉన్నదో అది దానికి ఎస్ఎంఎల్ని పర్చేజ్ చేసి మన వెబ్సైట్కి సెక్యూర్ని చేయటం వల్ల ఏంటంటే వెబ్సైట్కి ఏదన్నా ఎవరు పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మన వెబ్సైట్ని ఇల్లీగల్గా చూడటానికి అవకాశం లేకుండా ఈ సెక్యూర్ అనేది యూజ్ అవుతుంది. ఈ సెక్యూర్ సింబల్ అనేది మనకి హోస్టింగ్ ద్వారా కానీ తర్వాత కొన్ని సైట్స్ ఉంటాయి. సైట్స్ ద్వారా మనం ఈ సెక్యూరిటీ అనేది పర్చేజ్ చేసి మన వెబ్సైట్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అదేంటంటే లైక్ SSL. ఈ సెక్యూర్ సింబల్ కొనడం వల్ల ఏంటంటే మన వెబ్సైట్కి అక్కడ డిస్ప్లే చేస్తుంది. వెబ్సైట్ టాప్ లెఫ్ట్లో మనం ఎప్పుడైతే ఇది సింబల్ ఉంటుంది, ట్యాబ్ సింబల్, ఆ ట్యాబ్ సింబల్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యువర్ వెబ్సైట్ ఇన్ సెక్యూర్ అని డిస్ప్లే అవుతుంది. దానివల్ల ఏంటంటే మన వెబ్సైట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ సైడ్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. అదే మన వెబ్సైట్కి ఏదైతే వెబ్సైట్కి ఎస్ఎంఎల్ని పర్చేజ్ చేయకుండా సెక్యూర్ SSL చేయరో ఆ వెబ్సైట్ ఏంటంటే అన్సెక్యూర్గా అక్కడ డిస్ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి వెబ్సైట్కి సెక్యూర్ ఉండటం అనేది చాలా మంచిది. ఇదంతా ఏంటంటే టెక్నికల్ SEO ద్వారా చేస్తాం అన్నమాట, తెలుసుకుంటాం. మన వెబ్సైట్లకి లింక్స్, బ్రోకెన్ లింక్స్, స్పామ్ లింక్స్, డెడ్ లింక్స్, తర్వాత ఈ సెక్యూరిటీ, ఇవన్నీ ఏంటంటే మనం టెక్నికల్ SEO మన వెబ్సైట్కి టెక్నికల్ SEO చేయటం వల్ల మనకి తెలుస్తుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపిక్. పేజ్ స్పీడ్, సబ్మిట్ సైట్ మ్యాప్ XML, robot.xml and HTTPS.
This is the 3 topics in technical SEO. Remaining topics we will discuss in next video. Thank you. T. Ravi Kumar, Leo Digital Tech. Thank you.